మూడోదిగా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా చెప్పిన మాట ఎవరు ధన్యులు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి బుద్ధిహీనులు, వాళ్ళు ఏమంటారంటే పరలోకం ఉందా, ఉంటే నాకు చూపించండి. దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి. తప్పులు నిజంగా దేవుడు గమనిస్తున్నాడా, ఐ వాంట్ ప్రూఫ్ అని ప్రతి దానికి చూస్తే గాని నమ్మను అంటూ ఉంటారు చాలా మంది. కానీ విశ్వాస జీవితంలో దేవుడు అంటాడు, నువ్వు ముందు నమ్ము, అప్పుడు నా మహిమను చూపిస్తానంటాడు. హల్లెలూయా. ఫస్ట్ స్టార్ట్ బిలీవింగ్, దెన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలంటే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం కూడా చేయక మునుపే దేవుడు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే, వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తే యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచడానికి డస్ ఇట్ టేక్ ఎనీ ఎఫర్ట్? చెప్పండి. ఏదైనా ప్రయాసపడాలా, కష్టపడాలా, ఏదైనా కొండలెక్కాలా, ఏదైనా అర్పించుకోవాలా, లేకపోతే మొక్కుబళ్ళు ఏమైనా తీర్చుకో, ఏమక్కర్లేదు. ఉన్న చోట నమ్మడం, అది కూడా చేయలేకపోతున్నాం చాలాసార్లు. అద్భుతం జరగాలండి, జరగాలి జరగాలి జరగాలి. అద్భుతం చేస్తాడా చేస్తాడా చేస్తాడా? దేవుడు అంటున్నాడు, నమ్మి చూడు. జస్ట్ బిలీవ్ అండ్ సీ మై పవర్. నా శక్తి పనిచేయడం నమ్ముట ద్వారా మీరు చూస్తారు. నువ్వు నమ్మగలవా? లార్డ్ ఐ బిలీవ్. అనుమానం రాదని చెప్పట్లేదండి. దేవుడు ఒక ప్రక్క నుంచి మనలో విశ్వాసాన్ని నూరిపోయాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అపవాది నీ విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని, నిన్ను విశ్వాసంలో బలహీనపరచాలని అంతే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది కూడా నీ మనసే టార్గెట్. అపవాది కూడా నీ హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. విశ్వాసంలో బాగా ఎదుగుతుందా, నాకు తెలుసులే విశ్వాసంలో ఎలా బలహీనపరచాలో అని అపవాది నీ విశ్వాసం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది వేసే అగ్ని బాణములను ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ దగ్గర ఉన్న స్పిరిచువల్ ఆర్మర్లో విశ్వాసం అనే డాలు ఉందా లేదా? బలహీనపరిచే ఆలోచనలాగా నిజమేనేమోలే, బహుశా అదేనేమో, అలాగే జరుగుతుందేమో, ఇలాగే అయిపోతుందేమో అని నువ్వు ఒకవేళ ఈజీగా అటాక్ అయిపోతున్నావంటే, ఈజీగా అపవాది వేసే ఆ బాణాలకు నువ్వు బలైపోతున్నావంటే నీ చేతిలో విశ్వాసం అనే డాలు లేదు. ప్రతిరోజు మాస్క్ పెట్టేసుకొని, గ్లవ్స్ వేసేసుకొని, ఒకవేళ డాక్టర్స్ డ్యూటీకి వెళ్తుంటే పీపీ కిట్ వేసేసుకున్నట్టు ప్రతిరోజు ఉదయం లేవగానే, ప్రభువా ఈరోజు నాకు విశ్వాసం అనే డాలు కావాలి. ఈ రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా విశ్వాసం అనే డాలును పట్టుకొనే నేను ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఫెయిత్. విశ్వాసం విడిచిపెట్టనయ్యా, ఎందుకంటే విశ్వాసకి విశ్వాసమే విజయము. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, తోమా యేసు ప్రభు యొక్క గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటే దేవుడు ఎంత గొప్పోడంటే, వీడి అవిశ్వాసానికి నేను పనిష్మెంట్ ఇస్తాను అనుకోలేదండి. గాడ్ ఇస్ సో గ్రేషియస్. ఎంత కృప కలిగిన వాడంటే, కొన్నిసార్లు నీ అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయడానికి హీ టేక్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఇంకొంచెం సమయం తీసుకొని, ఇంకొంచెం శ్రమపడి నీకున్న అనుమానాలు కూడా కొన్నిసార్లు తీరుస్తూ ఉంటాడు. అలాగని ప్రతిసారి అనుమాన పడుతుంటే దేవుని మహిమను మాత్రం నీ జీవితంలో చూడలేవు. ఎప్పుడైనా విశ్వాసంలో బలహీనంగా అనిపిస్తుందా? అడుగు ప్రభుని, ప్రభా నాలో విశ్వాసాన్ని పెంచు, నాలో విశ్వాసం పెరగడానికి ఐ వాంట్ సంథింగ్, ఏదైనా ఒకటి చేయి ప్రభా అని అడుగు. తోమా యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి అగైన్ జీసస్ రీఅపియర్డ్. శిష్యులందరూ ఉన్నప్పుడు తోమా లేడంట. అప్పుడు వారి మధ్యలో ఆయన వచ్చి కనబడి ఆయన శిష్యులందరితో మాట్లాడాడు. తోమా అన్నాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటే తోమా కొరకు మళ్ళీ వచ్చాడండి యేసు ప్రభు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు నీకు అనుమానం ఉంటే బాధపడతాడు, డిసప్పాయింట్ అవుతాడు. బట్ నువ్వు అనుమానాన్ని అధిగమించాలని ఆయన కోరుకుంటాడు. హీ వాంట్స్ యూ టు ఓవర్కమ్ డౌట్ అండ్ స్టెప్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో నువ్వు అడుగులు వేయాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటాడు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఇంకొక మాట చూడండి, లూకాసు